ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేట మండలం ఎంపీపీ ఎన్నికల్లో గద్దల మల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర చిన్న అప్పన్న పీఏగా పనిచేశారని వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ పేర్కొన్నారు. 2025 మార్చి వరకు ప్రతి నెల 1వ తేదీన వేమిరెడ్డి జీతం ఇచ్చారని, బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నందినగర్ నివాసంలో కేటీఆర్ వీరికి గులాబీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో తొలిసారిగా జాబ్ మేళా నిర్వహించబోతున్నట్లుగా తలారి దినకర్ రెడ్డి తెలిపారు. హెరిటేజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో జరగనున్న ఈ ఉద్యోగ మేళాలో 150కి పైగా కంపెనీస్ పాల్గొనబోతున్నట్లుగా వెల్లడించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలంలోని బండేయర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కొమరం భీంరావు సమీప అభ్యర్థి కొమరం భీంరావుపై 196 ఓట్లతో గెలుపొందారు. ప్రకాశం జిల్లా కొండేపిలోని మహిళా గురుకుల పాఠశాలను స్థానిక ఎంఆర్ఓ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. భోజనం సమయంలో వెళ్లి విద్యార్థుల వెంట భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఎస్సపల్లి గ్రామంలో అక్రమ మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు. 65,000 విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ తెలిపారు. మద్యాన్ని ఎక్సైజ్ అధికారులకు అప్పగించినట్లుగా స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బురుగుపూడి గ్రామంలో 7 గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి 3 బైక్లు, 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో రైలు ప్రమాదం జరిగింది. సోమరాజుపల్లి వెళ్లే దారిలో గూడ్స్ రైలు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. మృతురాలు సోమరాజుపల్లి అంగన్వాడీ పాఠశాల ఉపాధ్యాయురాలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో 4 నెలలుగా దేవాలయాల్లో జరుగుతున్న దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. మొత్తం 10 నేరాల్లో 5 నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి సుమారు 20 లక్షలు విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో నెల్లూరు సిటీ రూరల్ కార్పొరేటర్లు వైసీపీలో చేరారు. తాడేపల్లిలో వారికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కడప జిల్లా జమ్మలమడుగులోని అన్న క్యాంటీన్ ను పట్టణ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి సందర్శించారు. భోజనం ఎలా ఉందని పలువురిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే భోజనం చేసి సంతోషం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం అడవి మామిడిపల్లి గ్రామ సర్పంచ్ గా తనను గెలిపించాలని లతా సాగారం కోరారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
జనగామ జిల్లా కోడగంట్ల మండలంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. మోండ్రాయి గ్రామంలో మహిళలు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. భద్రాచలం నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. పాల్మంచ సమీపానికి రాగానే బస్సు వెనక భాగంలో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాభ్రాంతులకు గురయ్యారు. ప్రయాణికులు బస్సు యాజమాన్యంపై మండిపడుతున్నారు. కడప జిల్లాలో ఎప్పట్లాగే విమానయాన సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నామని కడప ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సుజిత్ కుమార్ తెలిపారు. ఇటీవల ఇండిగో విమాన సేవల సంక్షోభం నేపథ్యంలో కడప విమానాశ్రయం అందించే సేవలను ఆయన వివరించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో అధికారులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో రీసైకిల్ మిషన్స్ ఏర్పాటుపై సమీక్షించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో మరిన్ని రీసైకిల్ మిషన్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పరిసరాల్లో 100 కోట్ల వ్యయంతో పద్మావతి ఘాట్ ను నిర్మించబోతున్నట్లుగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. తుడా అధికారులతో కలిసి ఆయన స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు.